హే గైస్, వెల్కమ్ టు తెలుగు తమాషా బ్లాగర్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు నేను సంజు డిమార్ట్కి వెళ్తున్నాం. ఈ మంత్ కి 5th మంత్ స్టార్ట్ అయింది కదా, ఈ మంత్ కి కావాల్సిన గ్రాసరీస్ అన్ని కొనుక్కోవడానికి. సో పద వెళ్దామా? కరెక్ట్ డిమార్ట్ కి స్టార్ట్ అయిపోయాం. ఈ డిమార్ట్ మన ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ మాత్రమే. కానీ టైం చూస్తే 9 PM అయింది. డిమార్ట్ ఉంటుందో ఉండదా అనుకుంటూ కంగారుగా మేము డిమార్ట్ దగ్గరకు వచ్చాము. ఇదిగో కనిపించేదే డిమార్ట్. నైట్ అయిపోవడం వల్ల మీకు ఫుల్ బిల్డింగ్ చూపించలేకపోతున్నా. సంజు నేను చపాతీ పిండి ఉందా అని అడుగుతున్నా. అక్కడ నుంచి చేతులు ఊపుతూ లేదు లేదని చెప్తుంది. ఈ లోపల చిక్కిని చపాతీ పిండి ప్యాకెట్ తీసుకురమ్మంటే మనోడేమో చిరుగుపాయన ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఆగు, చిరుగుపోయి ఉంది చూసుకో అబ్బాయి. ఏంటి ఓ షిట్, సినిమాటిక్ వ్యూలో తీద్దాం అనుకోలేదు. అదేమో చిరిగిపోయింది. మళ్ళీ మళ్ళీ చేస్తాం. అక్కడ ఒక ర్యాక్ లో గులాబ్ జామున్ పిండి కనిపించింది. అది చూడగానే మా మమ్మీ చేసే గులాబ్ జామున్ గుర్తొచ్చి, సరే పెళ్ళయింది కదా ఇప్పుడు సంజు చేస్తుందిలే అని చెప్పి నేను వెళ్ళి గులాబ్ జామ్ చేస్తావా తీసుకోని అని అడిగాను. ఏమందో మీరే చూడండి. ఏమి రాదా? ఈమె ఇప్పుడే పెళ్ళయింది మా ఇద్దరికి, అందుకే ఏమి రాదు. ఇంకా అలా అనుకొని ఈ జీవితానికి సరిపెట్టుకున్నా గాయస్. ఇంకా అంతకన్నా మనం ఏం చేయలేం కదా. నేర్చుకోవచ్చు కదా వీకెండ్స్ అయినా అంటే షాపింగ్ చేసుకోవాలి కదా అంటుంది. సో మనం ఇప్పుడు చర్మ సౌందర్యాన్ని పెంచే సోప్ సెక్షన్ లో ఉన్నాం. సోప్స్ ఇప్పుడు రిక్వైర్మెంట్ లేవు కనుక తీసుకోలేదు. ఆల్రెడీ డిమార్ట్ 2-3 సార్లు అనౌన్స్ చేశాడు, టైం అయిపోయింది ఖాళీ చేసి తొందరగా బయటికి వెళ్ళిపోండి అని. అందుకే మీకు ఎగ్జాక్ట్ గా ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం అనేది చూపించడం కుదరలే. కానీ ఏం ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ మీకు పార్ట్ 2 రాబోతుంది. అందులో ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం, బిల్ ఎంత అయింది అనేది క్లియర్ గా చూపిస్తాం. అండ్ అందులో ఎంత వేస్ట్ సామానం ఉంది, అమ్మాయిలు ఎంత వేస్ట్ కొంటున్నారో అంతా చూపించా. కారం, మసాలా ఎవరెస్ట్ కన్నా మాకు ఆచి ఇష్టం. ఫుల్ ప్యాకెట్. ఈ సెక్షన్ మీకు వద్దు, ఈ సెక్షన్ ఇంకా సంజు బనానా చిప్స్ కావాలని ఆర్డర్ వేసిందని ఇంకా ఫాస్ట్ గా ట్రాలీని తోసుకుంటూ బనానా చిప్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయాం. జెట్ స్పీడ్ లో అనమాట. కరెక్ట్ గా లొకేషన్ ఎలా తెలుసా నీకు అంటే, అక్కడ ఎవరో వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళని అడిగిందంట. సో డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేసింది. అసలు ఇలా కావాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఇంకెవరు చెప్పినా ఆగరు. కాస్ట్ ఐటమ్ తీసుకుంటాం ఇప్పుడు. పెట్టి ఇక్కడ ఇప్పుడేమో 25 kg రైస్ బ్యాగ్ నాతో లిఫ్ట్ చేయించారు. మేము వాడే రైస్ వచ్చేసి కర్నూలు రైస్. కానీ రైస్ ఎలా ఉన్నా అది లిఫ్ట్ చేసేసరికి నా పని అయితే అయిపోయింది. ఆల్రెడీ 2 ట్రాలీస్ కి సరిపడాగా ఐటమ్స్ తీసి ఫిల్ చేశారు. చూడండి అవి నేను ఎలా తోసుకుంటే వెళ్తున్నానో. నా కష్టం ఎవరికి తెలియట్లేదు. క్లిక్ చేసుకొని మనం అయితే బిల్లింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి అసలు కథ మొదలైంది. ఇదిగో ఈ బిల్లింగ్ చేసి అన్న ఉన్నాడు కదా, ఈయన మన బిల్లింగ్ చేయకుండా పక్కనుండే ఇంకొక అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గట్టిగా అడిగితే గానీ స్టార్ట్ చేయలేదు అండ్ ఫాస్ట్ గా దాన్ని కంప్లీట్ చేయలేదు. ఇంకా ఫైనల్లీ అన్ని ఐటమ్స్ అయితే బిల్ వేసేసాడు. మనకైతే హార్ట్ అటాక్ వచ్చేంత బిల్ వచ్చింది. మన పర్స్ లో ఎన్ని కార్డులు ఉన్నా ఒక దాంట్లో కూడా బ్యాలెన్స్ ఉండదు కనుక ఈ బిల్ ఏ కార్డుతో కడదామా అని నేను చూస్తున్నా. సంజయ్ ఏమో నేను పిన్ కొడతా అంటూ వస్తుంది. హైయెస్ట్ బిల్ ఆఫ్ ది మంత్ ఎంత? 8,500. ఈ సఫారీ డ్రెస్ వేసుకున్న హీరో ఉన్నాడు కదా, ఈయన ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అన్నట్టు చదువుతున్నాడు బిల్లుని. ఏంట్రా 2 సార్లు చదువుతున్నాడు, 3 సార్లు చదువుతున్నాడు, ఇంకా స్టాంప్ వేయట్లేదా అని చూస్తున్నాను నేను. కరెక్ట్ గా అప్పుడే తీసి స్టాంప్ కొట్టాడు. అమ్మ అనుకునేసరికి మళ్ళీ నా ట్రాలీలో ఉన్న ఐటమ్స్ ని ఆ లిస్ట్ ని కంపేర్ చేస్తా ఇంకో 2-3 సార్లు చదివాడు. ఏమైంది బాసు అని అడిగితే, సార్ మీరు ఆయిల్ కి బిల్ వేయించలేదు సార్ అన్నాడు. నేను అప్పుడు నాకేం తెలుసు బాసు, నువ్వు బిల్ వేసిన అడగాలి అది అన్న. మామూలుగా చేయండి, ఏం కాదు. మిమ్మల్ని తీయట్లేదు, జస్ట్ బిల్ చెప్పిన అంతే. చూసారుగా, లోపల పనిచేసే అతను వచ్చాడు. మనల్ని వీడియో ముందే తీయొద్దని చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే తెలుసు వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి ఉంటారని. అందుకే వాళ్ళు ముందే మనల్ని వీడియో తీయలే. వచ్చాడు, ఈయన ఇంకో 2-3 సార్లు చదివాడు. ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా తీశాడు. మళ్ళా ఇటు ఇటు చూశాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అతను బిల్ వేసి ఆయన వచ్చాడు. ఆయనకు కూడా తెలియలే. సో ఇదే చాలా సాడెస్ట్ పార్ట్ అనమాట. వీళ్ళు ఇక్కడ వర్క్ చేస్తూ ఏ ఐటమ్ కి ఏం నేమ్ ఉంటుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో ఇంక చివరికి మా తమ్ముడే వచ్చి దానికి ఫ్రీడమ్ ఆయిల్ అని ఉంటది, ఒకసారి చూడండి అంటే అప్పుడు వాళ్ళకి కనిపించింది. అప్పుడు ఉంది సార్ అని చెప్పారు. చూపించండి. ఇదిగో మాకు ఇంక కనిపించింది కనుక ఆయనకి చూపించండి బిల్లు, ఆ సెక్యూరిటీ గార్డ్ ఆయనకి అంటే, పర్లేదు మీరు వెళ్ళిపోండి అన్నాడు. సో అక్కడ నుంచి ఇంకా మన కార్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. కిందకి తీసుకొస్తా, కింద కష్టపడుతున్నారు.
ఎవరిలో వేసుకోమన్నారా డిమార్ట్కి వచ్చినప్పుడు హీల్స్? సూపర్, గుడ్ స్ట్రగుల్. నేనా